నీకు లోకం మీద వెగటుంది, దేవుని పట్ల నీకు వెగటు లేదు, ఆసక్తి ఉంది. మీ మనసుల్లో అలా ఫిక్స్ అయిపోయారు. ఆయనే నా ప్రపంచం, ఆయనే నా లోకం, ఆయనే నా ఆనందం, ఆయనే నా అతిశయం, ఆయనే నా ధనం, ఆయనే నా ఘనత, ఆయనే నా ఆస్తి, ఆయనే నా అంతస్తు. ఇంకా ఆయనకి మించి నాకేమీ లేదు అని మీ మనసుల్లో అలాంటి ఆరాధనా భావం, భక్తి భావం, ప్రేమ భావం, సమర్పణ భావం అనేది నేను చూస్తున్నాను. నేను చూసి సంతోషపడి దేవుని మహింపరుస్తున్నాను. ఏ జాతి పక్షి ఆ జాతి గుంపులో కలిసిద్దట, ఏ గూటి పక్షి ఆ గూటికి చేరిద్దని, ఏ జాతి పక్షి ఆ జాతి గుంపులోనే కలిసి అక్కడే ఎమడగలిగిద్దండి, ఇంకెక్కడ ఎమడలేదు. మీరంతా నా జాతి వాళ్ళు అన్నమాట. మనమంతా కలిసి ఆయన జాతిలో కలవడానికి తిప్పలు పడుతున్నాం. కలిపాడు ఆయన, రక్తాన్ని బట్టి కలిపేశాడు. ఎందుకంటే నాకు అదే ప్రపంచం, ఆయనే. కూర్చున్నా, లేచినా, పడక మీదకి వెళ్ళినా, నిద్ర లేచినా, ఖాళీ దొరికినా, ఆయనను కూర్చిన ఆలోచన, ఆయనను కూర్చిన తలంపులు. ఈ మధ్య మధ్యలో కొన్ని సమస్యలు ఎంటర్ అవుతూ ఉంటాయి, అవని ఇవని అదని ఇదని ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎందుకు నాకు ఇలాగ అనిపించింది, నాకే అనిపించిద్దా లేకపోతే ఇంకా ఎవరికన్నా అనిపించిద్దా అంటే మీ దగ్గర కూడా అదే లక్షణం కనపడుతుంది. ఈ మాట మీకు నాకే కాదు, అసలు సంఘము, క్రీస్తును ప్రేమించి క్రీస్తు చేత వెలిగించబడిన సంఘము యొక్క ఒరిజినల్ లక్షణం అదేనట. యెరూషలేము కుమార్తెలారా, లేచుటకు ప్రేమకు ఇష్టము పుట్టు వరకు నన్ను లేపకయు కలత పరచకయు నుండుడని మిమ్మును బతిమాలు కొనుచున్నాను అన్నది పరమగీత సంఘ కన్య. ప్రేమ ఎవరైనా, ప్రేమ వాక్యం ఎవరు? మన ఇమ్మానుయేలు. యేసయ్య పేరు ప్రేమ గోడ. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. దేవుని ప్రేమకు రూపం ఇస్తే ఆ రూపం యేసు. ప్రైజ్ ద లార్డ్. అక్కడ ఆమె అంటుంది, చూస్తారా మీరు ఒక వచనం, బతిలాడుకుంటుంది, నేను ఆయనలో ఉన్నాను, ఆయన నాతో ఉన్నాడు, ఆయన నేను, నేను ఆయన, మమ్మల్ని మీరు అభ్యంతరపరచకండి, ఇబ్బంది పెట్టకండి అని ఒక చోట కాదు చాలా చోట్ల అందు. చూడండి 2వ అధ్యాయం 7వ వచనం. యెరూషలేము కుమార్తెలారా, పొలములోని ఇరులను బట్టి లేలను బట్టి మీ చేత ప్రమాణము చేయించుకొని ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలతపరచకయు నుండుడని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. 16వ వచనం చూడు, 2:16 చూడు నాయన. నా ప్రియుడు నావాడు, నా ప్రియుడు నావాడు, నేను అతని దానను. ఆహా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకేనా? మళ్ళీ ఇంకో చోట కూడా చూడండి, 10వ వచనం, 7-10 చదవండి. నేను నా ప్రియుని దానను, అతడు నేను నా ప్రియుని దానను, అతడు నా యందు ఆశాబద్ధుడు, అతడు నా యందు ఆశాబద్ధుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కొక్క మాట మనల్ని ఎంతో ఆలోచింపజేసే మాట. అలాగే 3వ అధ్యాయము 5వ వచనం కూడా చూడు. యెరూషలేము కుమార్తెలారా, పొలములోని ఇరులను బట్టి లేళ్లను బట్టి మీ చేత ప్రమాణము చేయించుకొని లేచుటకు ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలతపరచకయు నుండుడని నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను. అబ్బా, దేవునికి స్తోత్రం.
ఎన్ని చోట్ల ఉందో చూడు. ఆయన నావాడు, నేను ఆయన దానను అంటది. మళ్ళీ ఏమంటది? లేచుటకు ప్రేమకు ఇష్టం పుట్టే వరకు మీరు లేపకయు కలతము. నా హృదయం నా ప్రభు విషయంలో అలాంటి అనుభవాన్ని కలిగి ఉంది. మీ హృదయం కూడా అలానే ఉంది. ఈ దిక్కుమాలిన సమస్యలన్నీ వచ్చి మనల్ని కొంచెం ఎడం చేస్తున్నాయి, కానీ ఈ దిక్కుమాలిన సమస్యల దరిద్రం వదిలిపోతే అసలు ఏ గొడవ గోళ లేకుండా ఛాన్స్ దొరికితే పూర్తిగా ఆయనతోనే ఉండిపోవాలనేది హృదయవాంఛ. నేను ప్రభువుని రుచి చూసి ఆయన సహవాసంలో కొనసాగుతూ ఉన్నప్పుడు ఆయనకు ఎడమై కొంత సమయం లోకానుసారమైనటువంటి పనుల్లో, మరి ఫ్యామిలీ రొటేట్ కావాలి కదా, నడవాలి కదా బండి, కొన్ని గంటలు నేను జీవనోపాధి సంబంధమైన కార్యక్రమంలో ఉంటే అది నా ఫీలింగ్ నాకు ఎలా ఉంటుందంటే, నేను నా ప్రభువుని మయంపరచకుండా, నా ప్రభుతో గడపకుండా, ఆయన్ని ప్రచురపరచకుండా, ఆయన ప్రేమ మాధుర్యాన్ని రుచి చూసిన నేను దాన్ని అనేకులకు పంచకుండా బంధించబడ్డట్టు అయిపోయిందే నా పని. ఐగుప్తు బానిస బంధకాల్లో ఇశ్రాయేలు మొర్ర పెట్టినట్టు నా గుండె మొర్ర పెట్టుకుంది. దేవా, నాకు అవకాశం ఇవ్వు, నాకు స్వేచ్ఛనివ్వు, నాకు నీతో ఉండాలనుంది, నీతో గడపాలనుంది. ఈ కలతపరిచే విషయాలు, నిన్ను నన్ను వేరు చేసే అంశాలు ఏమున్నాయి అవి రాకుండా చూడు. నాకు నువ్వు కావాలి, నీతో ఉండాలి, నీతో బతకాలి, నీ చిత్తం చేయాలి, నీ సేవ చేయాలి, నీ నామాన్ని ఊరేగించుకోవాలి, నీ నామాన్ని ఎలుగెత్తి చాటాలి, నీ నామాన్ని మహిమపరచాలి, నీతో నీలో నీ కొరకు బతకాలి. దేవా, నా ఆశ అది. నాకు అవకాశం ఇవ్వని ఎన్నోసార్లు ఏడ్చుకున్న రోజులు నా దేవుని సన్నిధిని జ్ఞాపకార్థంగా చేరినాయి. ఆయన కృపతో ఆ బంధకాల్లోంచి విడుదలిచ్చి ఫుల్ టైం ఇచ్చాడు. నీ ఓపిక, నువ్వు ఆశించినట్లే నేను నీ ఎడల చేశాను కానీ అన్నాడు. గత 17 సంవత్సరాలుగా నాకు అవకాశం దేవుడిచ్చాడు. ఈ 17 ఏళ్ళుగా నేను ఆ అవకాశాన్ని వినియోగించుకొని ఆయన మాటలో, ఆయన పాటలో, ఆయన ధ్యాసలో, ఆయన ధ్యానంలో, ఆయనలో నా సమయమును ఖర్చు చేసుకుంటూ నేను అడిగిన విజ్ఞాపనకు ఆయన ఇచ్చిన జవాబుకు న్యాయం చేసుకోవడానికి నా వంతు తిప్పలు నేను పడుతున్నా. చిన్నగా మీరు కూడా అదే జాబితాలోకి వచ్చారు. అందుకే ఇందాక చెప్పాను, ఏ గూటి పక్షి ఆ గూటికి చేరిద్ది, ఏ జాతి మనుషుడు ఆ జాతి మనుషులతోనే పొసగగలుగుతాడు, ఎమడగలుగుతాడని. మీరు ఆయన్ని ప్రేమించే హృదయం కలిగి ఉన్నారు, నేను కూడా అదే హృదయం కలిగి ఉన్నాను. సో మనందరం కలిసి ఈరోజు ఆయన్ని ఆరాధిస్తున్నాం, సేవిస్తున్నాం, మహింపరుచుకుంటున్నాం.